హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ముందు ఆ పాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్పి తులసి అంటుంది. దాంతో సిద్ధు పాలు తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. తులసి, ఆ పాలు తాగవా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. తాగనని చెప్పాను కదా, ఆ పాలల్లో మీరు ఏదో కలిపారని నాకు అనుమానం అని చెప్పి తులసి అంటుంది. భర్తను నమ్మవా తులసి అని సిద్ధు అంటాడు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నాకు పాలు తాగాలని లేదు అని చెప్పి తులసి అంటుంది. చా, ఎంతో కష్టపడి తులసిని ఈరోజు ఎలాగైనా సరే నా సొంతం చేసుకుందాం అనుకున్నాను. తులసి ఇంటికి వారసుని ఇవ్వబోతుందని అందరూ కూడా తులసిని గౌరవిస్తారనుకున్నాను. తులసి పాలు తాగట్లేదు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు పాలు తాగిన నీలిమ తిక్క తిక్కగా చేస్తూ ఉంటుంది. నీలిమ, ఏమైంది అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటాడు. రూమ్లోకి వెళ్ళారండి అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. నన్నే అని మహేష్ అంటూ ఉంటాడు. మిమ్మల్నేనండి, ఈరోజు మన ఇద్దర తొలి రాత్రండి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. ఆ రోజే ఏం చేయనీలేదు, ఈరోజు ఏం చేయనిస్తావు అని చెప్పి మహేష్ అంటాడు. చి పొండి, రండి వెళ్దాం అని చెప్పి నీలిమ మహేష్ని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. డోర్ లాక్ చేస్తుంది. ఏం చేస్తున్నావు నీలిమ అని మహేష్ అడుగుతూ ఉంటాడు. చెప్పాను కదా, ఈరోజు మన ఇద్దరి తొలి రాత్రి, మన ఇద్దరం ఒక్కటవబోతున్నాము అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. నీలిమ, నువ్వేంటి అలా ఊగిపోతున్నావు అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటాడు. ఏమో నాకు తెలియదండి, ఆ పాలు తాగినప్పటి నుంచి ఏదో మైకం వచ్చేసింది అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. సరేలే పడుకో నీలిమ అని మహేష్ అంటూ ఉంటే, లేదు ఈరోజు మన ఇద్దరం ఒకటవ్వాలి, ఆ తులసి కంటే ముందు మనమే వారసుల్ని ఇవ్వాలి అని చెప్పి నీలిమ మహేష్ని బెడ్ మీదకి నెట్టేస్తుంది. ఇదేంటి నీలిమ ఇలా చేస్తుంది, రేపు స్పృహలోకి వచ్చాక నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని చెప్పి మహేష్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక బెడ్ మీద పడి ఉన్న మహేష్ దగ్గరకు నీలిమ వెళ్ళి ముద్దులతో మురుపాలతో వర్షం కురిపిస్తూ ఉంటుంది. నీలిమ, ఆగు నీలిమ అని మహేష్ అంటూ ఉంటే, ఈరోజు నన్ను ఎవ్వరు ఆపలెవరు, ఈరోజు మన ఇద్దరం ఒకటవ్వాల్సిందే అని చెప్పి నీలిమ మహేష్ని ముద్దు పెట్టుకుంటూ ఇద్దరు కూడా ఒకటైపోతారు. ఇక ఇద్దరు కూడా ఒకటయ్యి అలా నిద్రలోకి జారుకుంటారు. ఇక సిద్ధు మాత్రం ఒంటరిగా కూర్చొని, చా, ఈరోజు నేను వేసిన ప్లాన్ వేస్ట్ అయిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఖుషి వచ్చి, ఫ్రెండు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే ఖుషి, పడుకో అని చెప్పి సిద్ధు అంటాడు. తులసి అమ్మ ఎక్కడా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే బయటకు వెళ్ళింది ఖుషి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే తులసి బయట నుంచి వస్తూ ఉంటుంది. తులసిని చూసి ఖుషి, తులసి నాకు పాలు కావాలి తెస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పాలా? ఇవిగో ఇక్కడే ఉన్నాయి, తాగు ఖుషి అని చెప్పి తులసి పాల గ్లాసుని ఖుషికి ఇవ్వబోతూ ఉండగా, తులసి ఒక్క నిమిషం, ఆ పాలు నేను తీసుకొచ్చినవా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును అని చెప్పి తులసి అంటుంది. ఆ పాలు ఖుషి తాకూడదు అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకు తాకూడదు అని తులసి అంటూ ఉంటుంది. అయ్యో తులసి, నేను చెప్పింది విను, ఖుషికి వేరే పాలు తీసుకురాపో, ఆ పాల గ్లాసు ఇలా ఇవ్వు అని చెప్పి సిద్ధు అంటాడు. ఖుషి పాలు తాగుతుంది, ఇవే తాగుతుంది అని చెప్పి తులసి అంటుంది. చెప్పింది వినవా అని చెప్పి తులసి చేతిలో నుంచి పాల గ్లాసుని లాక్కోబోతుండగా పాల గ్లాస్ జారి కింద పడిపోతుంది. ఇక సిద్ధు అలానే చూస్తూ ఉంటే, చెప్పింది వినరు, అంతా డబల్ పని చేస్తూ ఉంటారు, ఒక్క నిమిషం అక్కడే నుంచోండి, కాళ్ళకి గాజు పెంకులు గుచ్చుకుంటాయి, క్లాత్ తీసుకొచ్చి ఇదంతా కూడా తుడిచేస్తాను అని చెప్పి తులసి క్లాత్ తీసుకొని వచ్చి కింద పడిపోయిన పాలను, పగిలిపోయిన గాజు ముక్కలను ఎత్తుతూ ఉంటుంది. ఇక అలా అందరూ కూడా నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. బసవరాజు రెడీ అయి బయటికి వచ్చి విశాలాక్షి విశాలాక్షి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఈరోజు మన ఇద్దరి షష్ఠి పూర్తి కదా, అందుకే పిలిచాను విశాలాక్షి, రెడీ అయ్యావా, గెస్టులందరూ వస్తున్నారు అని బసవరాజు అంటూ ఉంటాడు. నేను రెడీ అయ్యానండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఆంటీ, రోజు కట్టుకునే చీరే కట్టుకున్నారేంటి, షష్ఠి పూర్తి అంటే స్పెషల్గా ఉండాలి కదా, మావయ్య చూడు కొత్త పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు, మీరు కూడా పదండి నేను రెడీ చేస్తాను అని చెప్పి కనిష్క అంటుంది.
అప్పుడే తులసి వచ్చి నేను రెడీ చేస్తాలే కనిష్క, నువ్వు వేరే పని ఏదైనా చూసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే తులసి, నాకు కూడా అదే కావాలి అని కనిష్క మనసులో అనుకుంటుంది. నానా, మీరు ఇంకా రెడీ అవ్వాలి, అమ్మ కంటే మీరే బాగుండాలి, పదండి నానా, మిమ్మల్ని నేను రెడీ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు, రెడీ అయింది చాలేరా, గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళను రిసీవ్ చేసుకోవాలి అని బసవరాజు అంటాడు. సరే నానా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక బసవరాజు షష్ఠి పూర్తికి వస్తున్న గెస్ట్లందరినీ కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే సేనయ్య లక్ష్మి కూడా వస్తూ ఉంటారు. సిద్ధు సేనయ్య లక్ష్మికి ఎదురు వెళ్ళి మావయ్య బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు. మేం కూడా బాగానే ఉన్నాం అని చెప్పి సిద్ధు అంటాడు. అవును, మీరిద్దరే వచ్చారా ఏంటి, బావ వాళ్ళు రాలేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. వెనకాల వస్తా అన్నారు బాబు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే సంతోష్ వాణి కూడా నడిచి వస్తూ ఉంటారు. అదిగో వాణి సంతోష్ కూడా వస్తున్నారండి అని చెప్పి లక్ష్మి సేనయ్యకు చెప్తూ ఉంటుంది. సరే మీరు లోపలికి పదండి, బావగారిని నేను లోపలికి తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు సంతోష్ వాణిలకు ఎదురు వెళ్ళి రండి లోపలికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. బావగారు, మేము మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా మాకు అవమానాలే జరుగుతాయి, ఈసారి కూడా అవమానాలే జరుగుతాయా అని సంతోష్ అడుగుతూ ఉంటాడు. మీకు కూడా మీ చెల్లెలకున్న అన్నయ్య అనుమానాలు ఉన్నట్టున్నాయి, అందుకే అనుమానంగా అడుగుతున్నారు. మా నాన్న అవేమీ పట్టించుకోవట్లేదు, అవేమీ మనసులో పెట్టుకోకుండా మిమ్మల్ని ఇన్వైట్ చేశారు, మీకు ఎలాంటి అవమానం జరగదని నేను మాటిస్తున్నాను, రండి బావగారు అని సిద్ధు సంతోష్ని తీసుకొని లోపలికి వస్తాడు. ఇక సేనయ్య లక్ష్మి సంతోష్ వాణి అందరూ కూడా లోపలికి వెళ్ళగానే నమస్కారం అని బసవరాజు చెప్తూ ఉంటాడు. నమస్కారం బావగారు, రండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక గెస్ట్లందరూ కూడా వస్తారు. బసవరాజు గారు, షష్ఠి పూర్తి అంటే అలా రెడీ అవ్వకూడదు, తలకి బాసికం ఉండాలి, మెడలో దండలు కూడా ఉండాలి అని చెప్పి వచ్చిన గెస్ట్లంతా కూడా అంటూ ఉంటారు. చెప్పాను కదా నాన్న, అందుకే మిమ్మల్ని కూడా రెడీ చేస్తారండి అని చెప్పి సిద్ధు బసవరాజుని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇక వాళ్ళతో పాటు సేనయ్య సంతోష్ కూడా లోపలికి వెళ్తారు. ఇక అలా కొంతమంది మగవాళ్ళందరూ కలిసి బసవరాజుని రెడీ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఆడవాళ్ళందరూ కలిసి విశాలాక్షిని రెడీ చేస్తూ ఉంటారు. ఇక అలా రెడీ చేస్తూ ఉంటే ఇదేంటి రెడీ చేశారు కానీ బాసికాలు కట్టలేదు అని చెప్పి ఒక అతను అంటూ ఉంటే, పైన రూమ్లో ఉన్నాయి సిద్ధు బాసికాలు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళి బాసికాలు తీసుకొస్తాను నాన్న అని చెప్పి సిద్ధు లోపలికి వెళ్తాడు. ఇక మరోవైపు విశాలాక్షి దగ్గర కూడా బాసికాలు కట్టలేదు అని బంధువులు అడుగుతూ ఉంటే, పైన రూమ్లో ఉన్నాయి తులసి, వెళ్ళి తీసుకొస్తావా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక తులసి కూడా బెడ్రూమ్లోకి వెళ్తుంది. సిద్ధు బాసికాలు తీసుకునే టైంకే తులసి కూడా బాసికాలు తీసుకోబోతూ ఉంటే ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది. బాసికాల కోసం వచ్చాను తులసి, అయినా నువ్వేంటి ఇక్కడ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నేను కూడా బాసికాలకే వచ్చాను అని చెప్పి తులసి అంటుంది. సరే సరే, త్వరగా బాసికాలు తీసుకొని కిందికి వెళ్దాం పదండి, ముహూర్తానికి టైం అవుతుంది అని చెప్పి తులసి అంటుంది. తులసి, నాది ఒకే ఒక్క కోరిక అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటది అని తులసి అడుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళంతా ఒకటైపోయారు, మనిద్దరం కూడా ఒకటైతే బాగుంటుంది తులసి, ప్లీజ్ నా కోరిక కాదనకు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి సిగ్గుపడుతూ ఉంటుంది. తులసి సిగ్గుపడుతుందంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనా అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. తులసి, ఈరోజు నీ కుటుంబం నా కుటుంబం ఒక్కటైంది, అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా సంతోషానికి ఒకే ఒక్క బహుమతి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏంటది అని తులసి అడుగుతూ ఉంటుంది. ఒక హగ్ ఇవ్వవా తులసి ప్లీజ్ అని సిద్ధు అడుగుతూ ఉంటే తులసి సిగ్గుపడుతూ సిద్ధుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. సిద్ధు కూడా తులసిని హగ్ చేసుకుంటాడు. ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలా హగ్ చేసుకొని ఉంటారు. అప్పుడే కనిష్క వస్తుంది. వీళ్ళిద్దరూ బాస్కాల కోసం వచ్చి ఇలాంటి నాటకాలు వేస్తున్నారా, వీళ్ళిద్దరి నాటకాలకు తెరదింపాల్సిందే అని చెప్పి కనిష్క మనసులో అనుకొని, సిద్ధు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో సిద్ధు తులసి ఇద్దరు కూడా దూరంగా జరిగిపోతారు. చ, పానకంలో పుడకలా ఈ కనిష్క సమయానికి వస్తుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు. ఏంటి కనిష్క అని కోపంగా సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. బాసికాల కోసం వచ్చాము అని చెప్పి సిద్ధు అంటాడు. బాసికాలు త్వరగా తీసుకురమ్మంటున్నారు, ముహూర్తానికి టైం అవుతుందంట అని చెప్పి కనిష్క అంటుంది. సరే తీసుకెళ్తున్నాంలే అని సిద్ధు తులసి బాసికాలు తీసుకొని కిందికి వెళ్తారు. బసవరాజుకి సిద్ధు బాసికం కడుతూ ఉంటాడు. ఇక తులసి విశాలాక్షి బాసికం కడుతూ ఉంటుంది.
ఇద్దరు రెడీ అయ్యారు కాబట్టి ముహూర్తం కూడా దగ్గర పడింది కాబట్టి మండపం మీదకి వెళ్దామా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. విశాలాక్షి సిగ్గుపడుతూ ఉంటుంది. ఈ సిగ్గు కాసేపు ఉంచుకోండి అత్తయ్య అని చెప్పి నీలిమ విశాలాక్షిని అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు కూడా వస్తారు. షష్ఠి పూర్తి ముహూర్తం వచ్చేసింది, బసవరాజు గారిని విశాలాక్షి గారిని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటే ఇక నీలిమ తులసి విశాలాక్షిని తీసుకొని మండపం మీదకు వెళ్తారు. ఇక సిద్ధు, మహేష్, సేనయ్య అందరూ కలిసి బసవరాజుని తీసుకొని మండపం మీదకు వెళ్తారు. వచ్చిన బంధువులంతా కూడా బసవరాజుని విశాలాక్షిని చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు ఖుషి తులసి దగ్గరకు వచ్చి తులసి తులసి వాష్రూమ్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఖుషి ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, పైన రూమ్లోకి వెళ్ళిరమ్మా వాష్రూమ్కి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి ఖుషి అంటుంది. ఇక మరోవైపు ఇక బసవరాజుకి చేతికి పంతులు గారు దండ ఇస్తారు. విశాలాక్షి చేతికి కూడా దండ ఇస్తారు. ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇద్దరు కూడా ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకుంటారు. ఇక వచ్చిన బంధువులంతా కూడా షష్ఠి పూర్తి మహోత్సవం జరుపుకుంటున్న బసవరాజు విశాలాక్షి గారిని ఆశీర్వదించడానికి మండపం మీదకి రండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అందరూ కూడా వెళ్ళి బసవరాజు విశాలాక్షిని ఆశీర్వదిస్తూ ఉంటారు. సిద్ధు తులసి వెళ్ళి బసవరాజు విశాలాక్షి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇక అలాగే నీలిమ మహేష్లు కూడా వెళ్ళి బసవరాజు విశాలాక్షి కాళ్లకు నమస్కారం చేసుకుంటారు. ఇంకా ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు వచ్చి ఆశీర్వదించండి, చిన్నవాళ్ళు ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. తులసి ఖుషి ఎక్కడుందో వెళ్ళి తీసుకురా, అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం ఇప్పిద్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి అని తులసి ఖుషి కోసం ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఖుషి ఎక్కడా కనిపించకపోవడంతో ఖుషి వాష్రూమ్కి వెళ్తాంది అని చెప్పి రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. వాష్రూమ్లో ఖుషి కనిపించదు. వాష్రూమ్ బయట ఖుషి షర్ట్ రక్తంతో తడిచి కనిపిస్తూ ఉంటుంది. ఇక అది చూసి తులసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వచ్చి ఏమండి ఏమండి ఖుషి కనిపించట్లేదండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఖుషి కనిపించకపోవడం ఏంటి తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమోనండి చాలా భయంగా ఉంది అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటే భయపడకు తులసి, ఖుషి ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు ఖుషిని వెతుకుతూ ఉంటాడు. ఇక తులసి వాష్రూమ్ దగ్గర ఉన్న ఖుషి డ్రెస్ కోసం వెళ్తుంది. ఖుషి డ్రెస్ నిండా రక్తం చూసి వాసన చూసి ఇది ఖచ్చితంగా రక్తమే, మామయ్య ఖుషిని ఏదైనా చేసి ఉంటారా, మామయ్య నాపై కోపంతో ఆ పిల్లను బ్రతకనివ్వను అని బామ్మతో చెప్పడం నేను విన్నాను అని తులసి మనసులో అనుకొని ఖుషి డ్రెస్సు తీసుకొని పరిగెత్తుకుంటూ మండపం మీద ఉన్న బసవరాజు దగ్గరకు వచ్చి మావయ్య మావయ్య నా కూతురు ఖుషిని ఏం చేశారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఖుషిని నేనేం చేస్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు. మర్యాదగా నిజం చెప్పు, ఖుషి ఎక్కడికి వెళ్ళింది, ఖుషిని ఏం చేశారు అని చెప్పి తులసి బసవరాజు షర్ట్ పట్టుకొని గెస్టులందరి ముందు నిలదీస్తూ ఉంటుంది. అమ్మ తులసి అని సేనయ్య అంటూ ఉంటాడు. నానా నా ఖుషి కనిపించట్లేదు నాన్న, నా ఖుషి కనిపించకపోవడానికి ఈయనే కారణం, నా ఖుషిని ఏదో చేశాడు, ఇందాకలా బామ్మగారికి ఆ పిల్లను బ్రతకనివ్వను అని చెప్పడం నేను విన్నాను నాన్న అని చెప్పి తులసి బసవరాజు షర్ట్ పట్టుకొని నిలదీస్తూ నా ఖుషి ఎక్కడ చెప్పండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. తులసి పిచ్చి పట్టిందా అని చెప్పి బసవరాజు అంటాడు. పిచ్చి పట్టింది నాకు కాదు, ముందు ఖుషి ఎక్కడుందో చెప్పండి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాను, జైల్లో పెట్టిస్తాను అని చెప్పి తులసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి తులసి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నా ఖుషిని ఈ పెద్ద మనిషే ఏదో చేశాడు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. మర్యాదగా మా నాన్న షర్ట్ వదులు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. మీ నాన్న మీరు అనుకున్నంత అమాయకుడేం కాదు, పెద్ద దుర్మార్గుడు, నాపై ఉన్న కక్షను ఖుషిపై తీర్చుకున్నాడు అని చెప్పి తులసి ఏడుస్తూ బసవరాజు షర్ట్ పట్టుకుంటుంది. షర్టు వదలమన్నానా తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. నా ఖుషి నా కళ్ళ ముందు నిల్చునే వరకు నేను ఈయన షర్టు వదలను అని చెప్పి తులసి అంటుంది. ఒరే సిద్ధు చూసావా, తులసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, మేము కాదన్నా ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చావు, అందరి ముందు నా పరువు తీస్తుందిరా అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసి నాన్న షర్టు వదలమన్నానా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో తులసి కోపంగా మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఖుషి సేఫ్గానే ఉంది, మర్యాదగా మా నాన్న షర్టు వదులు అని చెప్పి సిద్ధు తులసి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నా ఖుషి సేఫ్గా ఉందా, ఖుషి ఎక్కడా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. ఖుషి ఇలారా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక ఖుషి పరిగెత్తుకుంటూ సంతోష్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఖుషి నీకేం కాలేదు కదమ్మా అని చెప్పి తులసి ఖుషిని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఒరే సిద్ధు, నా షర్ట్ పట్టుకొని నన్ను అవమానించిన తులసి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, దీని మెడపట్టి బయటికి గెంటేరా అని చెప్పి బసవరాజు అంటాడు. తులసి తెలుసో తెలియకో తప్పు చేసింది, వదిలేండి నానా అని చెప్పి సిద్ధు అంటాడు. ఈ ఇంట్లో తులసి అయినా ఉండాలి, నేనైనా ఉండాలి అని చెప్పి బసవరాజు అంటాడు.
సారీ మావయ్య, నన్ను క్షమించండి అని తులసి అంటుంది. నీకు క్షమాపణ అనేది లేదు. మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి నడు అని బసవరాజు తులసి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.